లోక్సభతో పాటు ఏపీ శాసనసభకు షెడ్యూల్ రేపే విడుదలవబోతోంది. రేపటి నుంచి అమల్లోకి రానుంది ఎన్నికల కోడ్. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. రేపు మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 16తో ముగుస్తోంది ప్రస్తుత లోక్సభ పదవీకాలం. లోక్సభతో పాటు ఏపీ శాసనసభకు షెడ్యూల్ రేపే విడుదలవబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లావణ్య, లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రేపు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల రేపు తేదీని ప్రకటించడం ద్వారా షెడ్యూల్ ప్రకటించినట్టు అవుద్ది. రేపటి నుంచి కూడా కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో 2024 ఈ సంవత్సరం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు సిఇసి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా అన్ని అవకాశాలను కూడా చూస్తా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సిఇసి రాజీవ్ కుమార్ కూడా ఇప్పటికే ప్రధాన ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో రాష్ట్రాల్లో వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మొత్తం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్లకు, రాష్ట్రాలకు కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. రేపు దాదాపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.